అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? అబద్ధం మీద అబద్ధం. మాధవవరం జమీందారు దగ్గర గోవిందుడనే పనికుర్రవాడు ఉండేవాడు. వాడి తండ్రి జమీందారు వద్ద నౌకరీ చేస్తూ గోవిందుడింకా పసివాడుగా ఉండగానే హఠాత్తుగా చనిపోయాడు. వాడికి తల్లి తప్ప దగ్గర బంధువులంటూ ఎవ్వరూ లేరు. జమీందారు వాడి మీద జాలిపడి దివాణంలోనే పెంచి పెద్ద చేసి వాడికి తండ్రి నౌకరీ ఇచ్చి చాలా దయగా చూస్తూ ఉండేవాడు. వాడికి ఇప్పుడు 18 ఏళ్ల వయసు. ఒకసారి జమీందారు గోవిందుడికి ఒక పని అప్పగించాడు. ఆయన కుమార్తెకు రాబోయే పౌర్ణమి నాడు పక్క ఊరి జమీందారు కొడుకుతో నిశ్చితార్థం జరపవలసి ఉంది. అయితే కారణాంతరాల వల్ల ఆ ముహూర్తం విధియనాటికి వాయిదా పడింది. ఆ విషయం కాబోయే వియ్యంకుడికి చెప్పిరమ్మని జమీందారు గోవిందుడికి చెప్పి బస్తీలో ఏదో పని ఉండి వెళ్ళాడు. గోవిందుడు పక్క ఊరుకు ప్రయాణమవుతూ ఉండగా ముందు దివాను, తరువాత రాణివాసంలోని వాళ్ళు రకరకాల పనులు చెప్పారు. దానితో వాడికి సూర్యాస్తమయం ఇంకొక గంటలో ఉన్నదనగా తీరుబాటు చిక్కింది. వాడు పెళ్లి కొడుకు వాళ్ళ ఊరు పోయి సంగతి చెప్పి దారి డొంక సరిగ్గా లేని అక్కడి నుంచి చీకట్లో తిరిగి రావటం సాధ్యపడే పని కాదు. కానీ యజమాని చెప్పింది ముఖ్యమైన పని గనుక వెళ్ళక తప్పదు. గోవిందుడు ఏమి చెయ్యడమా అని ఆలోచిస్తున్నంతలో ముసలి నౌకరొకడు సంగతి తెలుసుకొని, పురుగు పుట్ర చీకటి ప్రయాణం ఎందుకు పెట్టుకుంటావు? నిశ్చితార్థానికి ఇంకా 4 రోజులు గడువుంది. రేపు ఒంట్లో బాలేదని సెలవు తీసుకొని ఆ ఊరు వెళ్ళిరా. బస్తీ నుంచి తిరిగి వచ్చి రాత్రికి బాబుగారడిగితే కబురు అందజేశానని చెప్పు, సరిపోతుంది అని సలహా ఇచ్చాడు. ఈ సలహా గోవిందుడికి బాగా నచ్చింది. రాత్రి జమీందారు బస్తీ నుంచి వస్తూనే గోవిందుణ్ణి వార్త అందజేశావా అని అడిగాడు. అందించానండయ్యా అన్నాడు గోవిందుడు. వారింట్లో ఎవరికైనా చెప్పావా? జమీందారు గారికే చెప్పి వచ్చావా అని అడిగాడు జమీందారు. జమీందారు గారికే చెప్పి వచ్చాను అన్నాడు గోవిందుడు. దానికి ఆయనేమన్నారు అన్నాడు జమీందారు. అలాగేనని చెప్పమన్నారయ్యా అని జవాబిచ్చాడు గోవిందుడు. వారి ఊరు వెళ్లే దారిలో ఉన్న వాగు పొంగిందట. ఎలా వెళ్ళగలిగావు అన్నాడు జమీందారు. గోవిందుడు ఏమాత్రమూ తొణక్కుండా, నాకు ఈత వచ్చు గదా, వాగు ఈది వెళ్ళాను. వచ్చేటప్పుడు బల్లకట్టు మీద దాటానయ్యా అన్నాడు. జమీందారు తలాడించి, జమీందారు గారి అబ్బాయి వాళ్ళ మేనమామల ఊరు నుంచి నిన్న తిరిగి వస్తాడని చెప్పారు. వచ్చేశాడా అని అడిగాడు. వచ్చేశారండి. ఎప్పుడు తిరిగి వచ్చారో తెలియదు కానీ వచ్చి ఇంట్లో ఉన్నారండి అని జవాబిచ్చాడు గోవిందుడు. అలాగా, జమీందారు గారి పెరటిగోడ పక్కన ఉన్న మామిడి చెట్టు పూత పట్టిందిరా గోవిందు అని ప్రశ్నించాడు జమీందారు. అది మామిడి చెట్లు పూత పూసే కాలం కావడంతో గోవిందు తడుముకోకుండా, ఇప్పుడిప్పుడే పూతకొస్తుంది బాబుగారు అనేశాడు. గోవిందుడికి ఇలా అబద్ధాలు చెప్పుకుంటూ పోవలసి రావటం సంకటంగానే ఉంది. ఇంతటితో యజమాని తనను వదిలితే బాగుండును అనుకున్నాడు. కానీ జమీందారు అందుబాటులో ఉన్న కుర్చీలో కూర్చుంటూ, వారి ఎల్లావుకు ఆ మధ్య నలతగా ఉన్నదని విన్నాను, ఇప్పుడెలా ఉందిరా అని అడిగాడు. గోవిందుడికి వెంటనే ఏం జవాబివ్వాలో తోచింది కాదు. కానీ జమీందారంతటి వాడు ఆవుకు వైద్యం చేయించలేకపోతాడా, అది బతక్కపోతుందా అన్న ధైర్యంతో వాడు ఇప్పుడు రోగం కుదిరి బావున్నదయ్యా అని జవాబిచ్చాడు. ఆ జవాబుతో జమీందారు చిన్నగా నవ్వి, ఇంతకు భోజనం చేశావట్రా గోవిందు అన్నాడు. వాడికి ఆ సమయంలో బాగా ఆకలిగా ఉంది. తనిప్పుడు ఆ జమీందారు గారి ఇంట్లో భోజనం చెయ్యలేదంటే
ఆయన్ను కించపరిచినట్లవుతుంది. ఇలా ఆలోచించి వాడు, వియ్యాలవారు తృప్తిగా భోజనం పెట్టారండయ్యా, ఇక ఇంటికి పోతాను సెలవిప్పిస్తే అన్నాడు. గోవిందుడికి ఇంకా అబద్ధాలాడవలసి వస్తుందేమో అని భయం పట్టుకుంది. జమీందారు వాడి ముఖంకేసి సూటిగా చూస్తూ, అబద్ధాలాడటం ఎప్పటి నుంచి నేర్చావురా గోవిందు అని అడిగాడు. ఈ ప్రశ్నతో వాడు తాను అబద్ధాలాడుతున్నట్లు జమీందారుకు తెలిసిపోయిందని గ్రహించాడు. వాడికి భయంతో దడపుట్టుకొచ్చింది. జమీందారు శాంతంగా నవ్వి, ఒరే, ఏదో కారణం వల్ల నువ్వు ఆ ఊరు వెళ్ళలేకపోయి ఉండవచ్చు. ఆ సంగతి నాకు చెబితే రేపు వెళ్ళమనేవాణ్ణి కదా. ఆ మాత్రానికి అబద్ధం చెప్పటం దేనికి? ఒక అబద్ధం కప్పిపుచ్చటానికి అబద్ధం మీద అబద్ధం ఆడవలసి వస్తుంది. ఈ సంగతి ఇప్పటికి నీకు తెలిసి వచ్చి ఉండాలి అన్నాడు. గోవిందుడు చిన్నగా వణుకుతూ తల వంచుకొని ఉండిపోయాడు. ఈ సాయంత్రం జమీందారు గారు నాకు బస్తీలో కనిపించారు. ముహూర్తం మార్పు గురించి ఆయనకు చెప్పాను. ఆయన ఇంట్లో ఉన్నారని అబద్ధం చెప్పావు. వాగు పొంగిందంటే నిజమే అనుకొని మరొక అబద్ధం ఆడావు. అది పూర్తిగా ఎండిపోయి ఉన్నదన్న సంగతి నీకు తెలియదు, అవునా అని అడిగాడు జమీందారు. తెలీదు బాబుగారు, ఆ వాగుకేసి వెళ్ళి చాలా రోజులయ్యింది అన్నాడు గోవిందుడు బొంగురుపోయిన గొంతుతో. జమీందారు ఆ జవాబుకు పెద్దగా నవ్వి, జమీందారు గారి అబ్బాయి ఇంకా మేనమామల ఇంటి నుంచి తిరిగి రాలేదు. ఇకపోతే జమీందారు గారి పెరట్లో మామిడి చెట్టే లేదు. అక్కడ ఉన్నది ఒక వేప చెట్టు మాత్రం. ఇలాగే ఎల్లావుకు జబ్బు చెయ్యటం వగైరా అన్నాడు. గోవిందుడు వంచిన తల ఎత్తలేదు. జమీందారు కుర్చీలో నుంచి లేస్తూ, గోవిందా, ఇక ఏనాడు అబద్ధాలాడకు. అబద్ధం నిప్పులాంటిది. ఈనాడు కాకున్నా రేపైనా బయటపడుతుందని మరిచిపోకు అన్నాడు. గోవిందుడు చేతులు జోడించి, క్షమించండయ్యా, ఇక్కడి ఇంటి పనులతో బాగా ఆలస్యమయ్యింది. తమరు వెళ్ళనందుకు కోప్పడతారని అబద్ధమాడాను. ఇంకెప్పుడు అబద్ధం చెప్పను బాబుగారు అన్నాడు. సరే, పోయి అమ్మగారిని అడిగి అన్నం పెట్టించుకు తిను అన్నాడు జమీందారు. విన్నారు కదా, ఒక్కసారి ఒక్క అబద్ధం ఆడితే ఆ అబద్ధానికి 10 అబద్ధాలు చెప్పాలి. ఇంకా జీవితంలో మనల్ని ఎవ్వరూ నమ్మను కూడా నమ్మరు. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకు వస్తాను.